హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం పప్పు టమాటా చేసి చూపించబోతున్నానండి. మన రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక రెసిపీ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకుని 2 కప్పులు నీళ్లు పోసుకున్నాను. 1 కప్పుకు 2 కప్పులు నీళ్లు పడతాయండి. ఇప్పుడు ఇందులో 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు యాడ్ చేసుకుంటున్నానండి. దాంతో పాటుగానే 1 ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుని వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. మీరు కనుక కందిపప్పును నానబెట్టుకున్నట్లయితే 3 నుంచి 4 విజిల్స్ సరిపోతాయి. ఇక్కడ నేను కాస్త పులుపు కోసం కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకుంటున్నానండి. టొమాటో ఎంత పుల్లగా ఉన్నా కూడా చింతపండు ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పప్పు ఉడికాక నేను తిరగమాత కోసం ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వాటిని ఇలా దంచుకుని వేసుకుంటున్నానండి. పప్పు కూరల్లో వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను వేసాను ఇక్కడ. దాంతో పాటుగానే 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు చిట్పట్లాడాక 1 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా కాస్త వేగాక కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటుగానే 1 పావు స్పూన్ పసుపు వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకుందామండి. అలాగే 1 పావు స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకుందాం. చూసారు కదండి, తిరగమాత బాగా కాలింది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఉడికించుకున్న పప్పు టమాటా మిశ్రమాన్ని వేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందామండి. చూసారు కదా పప్పు అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకుని 1-2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నానండి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకుందాం. చింతపండు రసం అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది పప్పు టమాటా కాబట్టి. అలాగే దీంట్లో 2 స్పూన్లు కారం వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకున్నట్లయితే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేయలేదు కదండి, సో నేను ఉప్పుని లాస్ట్కి యాడ్ చేసుకుంటున్నాను. చూసుకుని అన్ని ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో సరిపోయలేదో చూసుకుని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మీరు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలోకి కానీ రోటీల్లోకి కానీ చక్కగా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.